హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మేము ముందుకి లగ్జరియస్ 2BHK అండ్ 3BHK ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనము ఇంతకుముందు చేయడం జరిగిందండి. కాకపోతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే 3BHK గురించి కూడా మనకైతే పెరగడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 3BHK వచ్చేసరికి 69 lakhs అయితే చెప్తున్నారు. మనకి ఎక్కడ ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రైస్ తో సహా మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఈ సైట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అలాగే మీ నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోకుండా మీ ముందుకు ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నందుకు తప్పకుండా మీరు ఒక వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది తప్పకుండా అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం అయితే మనకు 3BHK మొత్తం అయితే చూసేద్దాం పదండి. ప్రెజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3BHK దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కానీ మనం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి మనకి టేక్ వుడ్ డోర్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక మనం లోపలికి వచ్చేసినట్లయితే చూస్తున్నారు కానీ మనకి ఇది మొత్తం హాల్ స్పేస్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి ఎల్ షేప్ లో పెద్ద ఈ సోఫా యూనిట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకి విండోస్ మొత్తం యూపీవీసీ విండోస్ విత్ మనకి మస్కిటో జాలీతో సహా మనకి గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనకి ఇక్కడ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అబోవ్ 100 inches టీవీ కూడా మనం ప్లే చేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉంది. ఇక మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ లో మనకి ఒక కామన్ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి చూడండి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. ఇక మనం లోపలికి కనుక చూసుకున్నట్లయితే ఇది బెడ్రూమ్ నెంబర్ 1, 2 అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం బెడ్రూమ్ నెంబర్ 1 కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచి స్పేషియస్ గానే ఉంది. దీనికి మనకి వచ్చేసరికి చూడండి మొత్తము చాలా అంటే చాలా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఈ 3BHK మొత్తం వచ్చేసరికి 1530 square feet లో మనకి అపార్ట్మెంట్ అయితే డిజైన్ చేశారు ఫ్లాట్ ని. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే బెడ్రూమ్ నెంబర్ 2 అనమాట. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. దీనికి వచ్చేసరికి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియాలో కూడా డిజైన్ చేశారు. హ్యాండ్ వాష్ లాంటిది ప్రొవైడ్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ మార్నింగ్ ఈవినింగ్ టైంలలో మంచి సిట్టింగ్ స్పాట్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక మనం కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా మంచి స్పేషియస్ గా ఇదిగోండి చూడండి ఎంత స్పేషియస్ గా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేస్తున్నారో. మనకి ఇక్కడ మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ స్పేస్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఈ స్పేస్ వచ్చేసరికి మనకి ఇగోండి 6 చైర్స్ ఉన్నటువంటి టేబుల్ డైనింగ్ టేబుల్ ఈజీగా మనం అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనకి బాల్కనీ కూడా చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసేసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకే కనుక చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి మంచిగా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. సో గాయస్ చూసారు కానీ మంచి స్పేషియస్ గా మనకి 3BHK అయితే డిజైన్ చేశారు. మరి దీని యొక్క ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే 69 lakhs చెప్తున్నారు. మనకి అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ముంబై హైవే నుండి జస్ట్ కేవలం మనకి 1 kilometer డిస్టెన్స్ లోనే మనకైతే ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే మనకి బీరంగూడ కమాన్ లోపల నుంచి మనం కనుక ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావాలంటే మనకి 4.5 kilometers అయితే మనకి డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి కేవలం ఒక 10 minutes లో మనం హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. చుట్టుపక్కల మంచిగా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ అన్ని మనకి వెరీ నియర్ బై ఉంటాయి అనమాట. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అయితే డిజైన్ చేశారు. మనకి అపార్ట్మెంట్ ముందు వచ్చేసరికి మనకి సీసీ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 2BHK కూడా ఉన్నాయన్నమాట. మనకి ప్రెసెంట్ 2BHK అండ్ 3BHK రెండు విధాలుగా అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి వచ్చేసరికి పైన మనకి ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే
ఇది ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వితిన్ 15 days లోపే మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. మీకు జస్ట్ ఒక 7 to 8 lakhs అనేది ఇనిషియల్ గా పే చేసుకుంటే రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకునే అవకాశం 100% అయితే ఉంది. ఇక ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. రెగ్యులర్ గా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంటాయి. అలా ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇక లేట్ ఎందుకండి, దీని గురించి మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీకు పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.